అంతేగాక తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎన్ని రకాల తిప్పలు పడి దానికి ఆ మందులు కొట్టి ఈ మందులు కొట్టి దానికి అట్టగొట్టి ఇట్టగొట్టి పండించినా అదే. మా వాడు జస్ట్ మొక్క నాటి వచ్చి ఇంటికాడ వండుకుంటే చాలు, అదే చక్కగా ఎదిగి మొలకెత్తి కాపు కాసేటట్టు నేను చేస్తాను. అసలు నాటడానికి కాదు, నాటొచ్చి పండుకుంటావు. నువ్వేమో నిద్ర కూడా మానుకొని కొడుతుంటావు దానికి మందులు, నానా బాధలు. కానీ తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. అంటే చేసేది కొంచెమైనా ఆ కొద్ది కష్టంలోనే తనకు తగ్గ ఫలసాయం వచ్చేటట్టు నా తండ్రి చేస్తాడని అర్థం వస్తుంది. అంతేగాని అసలు చేయకుండా తిని బొబ్బుంటే అసలు ఆ పద్ధతి అనేది ఆది కాండం నుంచే లేదు. మీరేం చేయొద్దు, జస్ట్ తినండి, నిద్రపోండి, నేనే చూసుకుంటానని ఆదాముకే చెప్పనోడు నీకు నాకెట చెబుతాడా? ఆదాము చెప్పాడా, నాన్న మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి నాన్న, వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ ఉంటాయి నాన్న, డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి నాన్న, బర్డ్స్ కావాలంటే కొట్టేసుకున్నాన్న, బర్డ్స్ని కొట్టేసి ఫ్రై చేసుకున్నానా, ఫ్రూట్స్ని తినేసానన్న చెప్పాడా? సరే బర్డ్స్ తీసేయండి, ఫ్రూట్స్ సంగతి మాట్లాడుకుందాం. మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి నాన్న, ఆదాము శుభ్రంగా కోసుకొని తింటా ఉండు, హాయిగా నిద్రపోనానా, నువ్వు ఏం చేయొద్దు నాన్న అని చెప్పాడా? ఆదాముకి చెయ్యాలమ్మా, నువ్వు వ్యవసాయం చేయాలి, చాకిరి చేయాలి, సేద్యం చేయాలి, తోటను గాయాలని పనులు అప్పచెప్పిన దేవుడు మనల్ని పని చేయకుండా తిని నిద్రపోండి అంటాడా? ఇప్పుడు చెప్పండి, డైలీ అనుదిన ఆహారం రావాలంటే ఏం చేయాలి? 4 ఆత్మలు సంపాదించాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు బ్రదర్, మనం ప్రార్థన చేస్తే చాలు, ఆయనే పంపిస్తాడు. ఎట పంపిస్తాడు? ప్రార్థన చెయ్యి, ప్రకటించు, వెళ్ళి ప్రకటించు. 2 చేయాలి. ప్రార్థించాలి, నేను 2 చేశా, ప్రార్థించా, ప్రకటించా. దేవుని కృపను బట్టి మరి ఒక పరిచర్య జరిగిందంటే దానికి తగ్గ కష్టం ఉంటుంది కదండి. ఇంత కష్టం చేసి ఎంత రావాలంటే ఆడొచ్చిద్ది? రాదు. ఇంత దానికి ఇంత కష్టం ఉంటుంది. ఇంత చేసి కూర్చున్నాడు ఇంత దాన్ని చూసి ఏడుతూ ఉంటాడు. ఈ ఇంత దాన్ని సాధించడం కోసం వాడికి సగం చుట్టూడిందని వీడికి తెలీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది ఊరకే రాదు. నేను అందుకే చెప్తున్నాను, డైలీ ఆహారం కావాలి అని ప్రార్థించమని చెప్పిన ప్రభు, ఆహారం కావాలంటే పని కావాలి. జాబ్ అవసరం, జాబ్ కోసం ప్రార్థన చేయి, ప్రయత్నం కూడా చేయి. జాబ్ అవసరం, జాబ్ కోసం చదువు, కష్టపడి చదువు. ఈరోజు కొంతమంది చదువు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కష్టపడి పునాది వేసుకోవాల్సిన దశలో అందరూ వినండి, పాస్టర్స్కి చెప్తున్నాను, పిల్లలు పెద్దోళ్ళు మొత్తానికి చెప్తున్నాను, జీవితంలో ఒక పునాది వేసుకోవాల్సిన దశలో టైంని సరదాగా, జాలీగా, హ్యాపీగా, ఎంజాయ్గా ఖర్చు పెట్టుకుంటే రేపు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు. దేవునికి స్తోత్రం. దేనికి? దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు అన్నమాట. అది కాదు కరెక్ట్. ఇప్పటి నుంచే చదవాలనే చదువుకి కేటాయించబడ్డవాడు చదవాలి, కష్టపడాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా యేసు ప్రభు నమ్మారా అంటే వాళ్ళు డబల్ చదువుతారా బాబు అన్నట్టు ఉండాలి. వాళ్ళు సరిగా చదవరు సావరు అన్నట్టు ఉండకూడదు. కష్టపడి చదవాలి, జాబ్ సాధించాలి, దానికోసం మన వంతు ప్రయాస ఉండాలి. దానికి దేవుడు తన కృప జోడిస్తాడు. ప్రయాసపడేవాడికి దేవుడు, నువ్వు దేవుని బిడ్డవు కనుక దేవుడు అది సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు. నువ్వు ప్రయాసపడి ప్రయత్నం చేస్తూ ఉంటే తగిన కాలం ముందు నీకు జాబ్ దొరికేటట్టు నా దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవుడే చెప్తున్నాడు, కష్టపడు కుమారుడా, కష్టపడు నా కుమార్తె, ఖాళీగా ఉండకండి, టైంని పోనీయకండి, సరదాగా కాలక్షేపాలతో టైంని వేస్ట్ చేయొద్దు. సేవకులకి, విశ్వాసులకి, సేవకుల పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ చెప్తున్నా, కౌలుకు తీసుకున్నావు పొలం,
ఒక ఎకరం తీసుకొని ఒక ఎకరం సేద్యం చేస్తే ఒక ఎకరం పంట, అది పండితే పండినట్లు లేకపోతే పోయిందంటే నెత్తిన గొడ్డేసుకోవటమే. కాదు, 4 ఎకరాలు తీసుకో, 2 రకాల పంటలే. అందులో ఒక రకం పంటే 2 ఎకరాలు, ఇంకో రకం పంటే 4 ఎకరాలు. 2 ఎకరాలు పోయినా 2 ఎకరాలు నీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. వరుస కుదిరినందుకు 2 చేతికి వచ్చినాయి అనుకో, దేవునికి స్తోత్రం. 2 తీసుకొని అందులో ఒక రకం, ఇందులో ఒక రకమే. ఇది పోయినా అది వచ్చింది, అది పోయినా ఇది ఉంటుంది. అట్ట కాదు, ఒకటే వేసి కూర్చుంటారు. ఇక వచ్చినట్లు అయితే గొడ్డేసుకోవటమే. కొంచెం ఉపయోగించు, ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. దేవా ఐడియా అయ్యాయా, పక్షి అడిగిద్ది, దేవా వెళ్తున్నా, ఏడబెట్టావు ఆహారం, వెతుక్కుంటుంది, కష్టపడిద్ది, సేకరించిద్ది. తోటలో జామ చెట్టు వేస్తే బతకనీట్లా, జామ చెట్టులో కాయలు బతకనీట్లా. రోజు స్తోత్రం చెప్పుకుంటే వచ్చి తింటున్నాయి. మరి చిలకలు, అక్కడ ఉన్న చిలకలు, దేవుడు ఎంత గొప్పవాడు, తిరిగి లాంగ్ ఎక్కడ జర్నీ చేయలేమని మేము ఎక్కువ, మాకు ఆయాసం ఎక్కువ అని మాకు అందుబాటులో శాలేమన్నను ప్రేరేపించి ఇక్కడ జామ చెట్లు వేసేటట్టు చేశాడు. దేవునికి స్తోత్రం, మంచి కాయలు కాస్తున్నాయి, శుభ్రంగా తింటున్నాయి. వచ్చి ఇంత అందుబాటులో పెట్టావు తండ్రి, కృతజ్ఞతలు నాయన, స్తోత్రాలు. ఎక్కడ దాచిపెట్టాడో నా తండ్రి అనుకుంటా పోవాలి. స్తోత్రాలు చెప్పుకుంటా. ఇంటర్వ్యూకి వెళ్ళు, ప్రయత్నం చేయి, ఉద్యోగ ప్రయత్నం చేయి, వ్యాపార ప్రయత్నం చేయి, పని దొరికేదానికి ప్రయత్నం చేయి. నా తండ్రి ఎక్కడో చోట నీకు సిద్ధపరిచింది దొరికిస్తాడు, నీకు అందుబాటులోకి వచ్చింది. చెయ్యి, కష్టం చేయి. పక్షుల్ని గూట్లో కూర్చోబెట్టి సాకట్ల దేవుడు వెళ్ళి వెతుక్కొని సాధించుకుంటున్నాయి. సేవైనా జీవితమైనా సోమరులాగా, దద్దమ్మల్లాగా, వెధవమ్మల్లాగా మూలన కూర్చుంటే సాధించలేవు. మన వంతు మనం కష్టపడాలి. ఆత్మల్ని గెలవాలన్నా, అటు దేవుని పని సాధించాలన్నా, ఇటు మానవులంగా సమాజంలో నిలబడాలన్నా కష్టపడాలి, శ్రమ పడాలి. ఒకప్పుడైతే మనకి దేవుని పని తెలియదు, అచ్చంగా సంపాదనే తెలుసు. ఈరోజు మనకి ఆత్మల సంపాదన గురించి కూడా తెలిసింది. అందుకే ఇటు సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా చెప్తున్నాను నేను, కష్టపడి సాధించటం, కుటుంబాన్ని పోషించుకోవటం, కుటుంబ బాధ్యత నెరవేర్చడంతో పాటు మనకి మరో పని కూడా అప్పగించబడింది, అది సేవ. మన వంతు మనం. మీరు అనుకుంటారు చాలామంది, మనకి పనులు ఉన్నాయి, జాబ్ చేసుకుంటున్నాం, ఉద్యోగం చేసుకుంటున్నాం, పని చేసుకుంటున్నాం, మనం ఎట్ట చేస్తాం సేవ అని చాలామంది అనుకునే అవకాశం ఉంది. సోదరులారా, సోదరిమణులారా, అట్లా అనుకునే అవకాశం ఉంది. అలా అనుకోవద్దమ్మా, అలా అనుకోవద్దు. నువ్వు పని చేసుకుంటా, జాబ్ చేసుకుంటా కూడా దేవుని సేవ చేయొచ్చు. 4 ఆత్మలు రక్షించవచ్చు, ప్రార్థనా పరిచర్య చేయొచ్చు. నువ్వు అలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన పెద్ద ఆయన ఉన్నాడు, పశువుల సంతలో గొడ్ల వ్యాపారం చేసే దగ్గర ఆయన ఉంటాడు. ఆ శనివారం రోజు ఆ పని చేసుకుంటాడు. మీకు తెలుసా, దాదాపు 100 మంది కంటే ఎక్కువ ఆత్మల రక్షణలో నడిపించాడు ఆయన, పెద్ద ఆయన. 2 భార్యాభర్త ఉన్నారమ్మా. వాళ్ళు ఆ పొలం సీజన్ వచ్చినప్పుడు ఆ ఉల్లిపాయల పంటో ఏదో ఒక ఉల్లిపాయల పంట ఎక్కువ వేస్తూ ఉంటారు, లేదా పత్తి ఏదో వేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పెద్దోళ్ళు 2 భార్యాభర్త 50 మందికి పైన రక్షించారు. వ్యవసాయం చేసుకుంటా, కుటుంబాన్ని నడిపించుకుంటా, మళ్ళీ వాళ్ళు దేవుని పని చేసుకుంటా. ఒక సేవకుడి వల్ల కూడా కాదు అంత పని. నేను చెప్పే అబద్ధాలు కాదమ్మా, వాస్తవాలు, నిజాలు, సత్యాలు. ఒక పక్క కుటుంబ జీవనం చేసుకుంటా, కష్టపడి వ్యవసాయం చేసుకుంటా, రెక్కలు ముక్కలు చేసుకొని పైసలు సంపాదించుకొని కుటుంబం అనే బండిని దొల్లించుకుంటా, మరో పక్క దేవుని సేవ చేసుకుంటా, ఆత్మలకు సువార్త చెప్పుకుంటా. 50 మంది అంటే తక్కువే, ఇంకా ఎక్కువ మందిని రక్షణలో నడిపించారు వాళ్ళు. నా ఎరుకలో అంతమంది, ఇంకా చాలామంది ఉన్నారు. సోమరితనాన్ని కట్టిపెట్టాలి, బద్ధకాన్ని, ఒళ్ళు వంచనితనాన్ని పక్కన పెట్టాలి. కష్టపడాలి. నేను దేవుని సేవకుడిగా మిమ్మల్ని ఏదన్నా పనుల్లో బాధ్యతల్లో అప్పచెప్పానా, ఇదిగో ఈ పరిచర్య చేయండి, ఈ పని చేయండి అప్పచెప్పి నమ్మకంగా చేయాలి, అంకితమై చేయాలి, కష్టపడి చేయాలి. మనుషులు చూడాలి, శాలేమని చూడాలి కాదు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుడు చూడాలని భయంతో చేయాలి. ఏ పని అప్పచెప్తే ఆ పని నమ్మకంగా చేయాలి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి అన్నాడు నా దేవుడు. పునాది వేసుకోవాల్సిన టైంలో వేసుకోకపోతే రేపు చాలా ఇబ్బంది. అందరికీ చెప్తా ఉంటాను, యవనస్తులందరికీ చెప్తా ఉంటాను, రే జాగ్రత్త, ఇది పునాది వేసుకోవాల్సినటువంటి టైం.
పునాది వేసుకోవాల్సిన సమయంలో వేసుకోకపోతే రేపు ఫ్యూచర్ ఎఫెక్ట్ అయిపోయింది. మీరు సేవే అనుకుంటున్నారు కనుక సేవలో ఆరితేరాలి. లేదు ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటే దానిలోనైనా సరే ఆరితేరాలి. ఒక స్థాయికి చేరిన దాకా పట్టు వదలకూడదు. ఒక స్థాయికి అది అది భూ సంబంధమైన పని కావచ్చు, ఆత్మ సంబంధమైన పని కావచ్చు. ఆత్మ సంబంధమైన పని ఎంపిక చేసుకున్నావా, అందులో తారాస్థాయికి వెళ్ళాలి. సేవ అనేది నువ్వు పూనుకొని దిగితే అందులో కింద ఉండకూడదు. ఇక నువ్వు తారాస్థాయికి వెళ్ళాలి. దానికోసం కష్టపడాలి, ప్రార్థన చేయాలి, ప్రకటించాలి, ప్రయాసపడాలి. దానికోసం ఎంత శ్రమైనా అనుభవించాలి. ఏదో నడుస్తోంది జీవితం, గడుస్తోంది రోజులు అన్నట్టుగా టైంని పోగొట్టుకోవద్దు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఒక మంచి మాదిరిగా ఉంటాడు. ఆయన ఎంత చదివాడండి. ఆయన ప్రపంచ మేధావుల్లో ఒక గొప్ప మేధావిగా ప్రసిద్ధి గాంచినాడు. ఆయన 7 సంవత్సరాలు చదవాల్సిన చదువు 3.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత ఆయనది. ఏదైనా సరే రెబలే దూసుకెళ్తాడు అంతే. ఆయన గురించి చెప్పడానికి చాలా ఇష్టపడతాను నేను. ఆయన లైఫ్ను కూడా మాదిరిగా తీసుకుంటాను. కుటుంబం ఏది కూడా నేను అనేక మంది కోసం నేను బ్రతకాలి అంటే కుటుంబాన్ని త్యాగం చేయాలని, పాపం ఆయన పడ్డ కష్టాలన్నీ కాదు, కన్నీళ్ళు వస్తాయి ఆయన స్టోరీ వింటే. జాతిని ఉద్ధరించడానికి తను అంకితమై కష్టపడి ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. చదువు 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 ఆయన మొత్తుకొని చెప్పింది అది, అందరికీ మొత్తుకొని చెప్పింది. చదవండి రా నాయన, మీకు దండం పెడతా, చదవండి 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 చదవండి. కత్తి చేయలేనిది కలం చేస్తుంది. మీకు తెలియదు, మీరు చదవండి, ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకొని చెప్పాడు. ఈరోజు ప్రతి ఒక్కడికి, ఆడ మనిషికి మగోడికి సెల్లు 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 సెల్లు. అరే సేవకుల పిల్లలకు కూడా సెల్లే. అది ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే? నేను సేవ చేస్తా. మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేయిరా, నీ దగ్గర ఎదుగుదల లేదురా, ఆ విషయంలో నీ నడిపింపు లేయిరా అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను, రేపు గాడిదలు కాస్తాను. మరి సెల్ ఫోన్ చూస్తే బేవరసవాడు అవుతావురా, నువ్వు బేవరసవాడు అవుతావురా. నువ్వు దేవుని సేవకుడు ఎట్టవుతావురా, నువ్వు గాలుడు అవుతావు. సెల్ ఫోనే ప్రపంచం అయితే, సెల్ ఫోనే జీవితం అయితే, సెల్ ఫోనే లోకం అయితే నెంబర్ 1 గాలోడు అవుతారా నువ్వు? సేవ చేయాలని రోషం పుట్టాలరా. పట్టుబడితే దాన్ని తాడు పెడ తేల్చిందాక నిద్రపోకూడదురా. రోషం లేని బతుకు నీచంరా, కుక్క కంటే హీనమది అని చెబుతా నేను. అటు సేవకుడు కొడుకు కానీ కూతురు కానీ సేవకుడే కానీ ఒక పట్టుబడితే, ఒక పనికి పూనుకుంటే దాని సంగతి తాడో పేడో తేలిందాక నిద్రపోకూడదురా. మామూలుగా లోకంలో అంటే రోషం లేని బతుకు. ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు రోషం, ఒక పట్టుదల. మన ప్రభు ఎంత మాదిరి ఇచ్చాడో. ఇహాన్ని పరాన్ని రెండింటిని గెలిచి జయించిన వాడే నిలబడ్డాడు. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. ఇహాన్ని పరాన్ని రెండింటినీ సాధించాడండి. రెండింటినీ గెలిచినోడు బిడ్డలమని చెప్పుకుంటున్నాం. రోషం ఉండొద్దు, సిగ్గు శరం ఉండొద్దు, సాధించొద్దు, పట్టొద్దు. ఎదవ బతుకుదామా? రోషం లేని బతుకుదాం, సిగ్గులేని బతుకుదామా? బ్రతుకని ఉన్నప్పుడు ఒక గురి, గమ్యం, ఒక లక్ష్యం ఉండాలి. సాధించడానికి కొన్ని ఎయిమ్స్ ఉండాలి. అవి లేని బతుకేం బతుకు? నాకు తెలిసి అసలు బతికే కాదు, థూ అని వస్తాను నేను నా బతుకుని. అలాంటి బతుకుని ఆడోళ్ళైనా మగోళ్ళైనా సరే భౌతికంగా ఆధ్యాత్మికంగా సాధించాలి. భౌతికంగా సమాజాన్ని ఉద్ధరించాలి, ఆధ్యాత్మికంగా కూడా సమాజాన్ని ఉద్ధరించేటట్టు తయారు కావాలి. ఈరోజు ప్రతి ఒక్కడికి పిల్లోడికి సెల్లే, పెద్దోడికి సెల్లే, ముసలోడికి సెల్లే, ఆడ మనిషికి సెల్లే. అందరూ సెల్లు పొద్దుగూకులు. అందులో ఆ సెల్లులో సొల్లు, ఎక్కడెక్కడ సొల్లు, లోకంలో ఉన్న సొల్లంతా వచ్చింది, ఆ దరిద్రం అంతా దాని మీద పెట్టేశారు మైండ్. ఎవరినన్నా చూడు చెత్తలో పడి కొట్టుకొస్తున్నారు. భ్రష్టులు తయారవుతున్నారు.
భక్తుల పిల్లలు కూడా భ్రష్టులుగానే తయారవుతున్నారు. సోమరులు, తిండిబోతులు, నిద్రబోతులు, ఒళ్ళు వంచని వారు, నేత్రాశ పాపంలో మునిగిపోయిన వారు, దరిద్రులు రోషం లేని బతుకులు బతుకుతూ ఉన్నారు. ఎవరిని తిడుతున్నావురా బాబా అనుకోవద్దు. ఎవడు ఆ బతుకు బతుకుతున్నాడు వాడిని తిడుతున్నా. ఎవరు ఏ తల్లి ఆ బతుకు బతుకుతుందో ఆ దరిద్రపు దాన్ని తిడుతున్నా. నేనేం చేయకుండా మాట్లాడట్లా. కాస్తో కూస్తో దేవుని కృపను బట్టి కష్టపడుతున్నాను. ఏదో దేవుడి కృపను బట్టి కొంత పని దేవుడిచ్చిన దానిలో పని చూపించే నేను మాట్లాడుతున్నా. నేను ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు. మీకు తెలుసా, ఈ పరిచర్యలో నాకు తృప్తి లేదు. ఇంకా చేయాలి, ఇంకా పరిగెత్తాలి. నైట్ నిద్ర పట్టట్లా, పండుకుంటే ఆలోచన. ఎందుకంటే నేను చేసింది నా కంటికి దిశాయించట్లా. ఇంకా చాలా చేయాలేమో, చేయట్లేదేమో అనే బాధ కలుగుతుంది. ఒక్కటే చెబుతున్నా, పందెరంగంలో కోడిని పెడితే కోడి అంతా కోసి ఫ్రై చేస్తే చట్టిలో చట్టెడు పట్టదు. అది కోడి కత్తిగట్టు వదులు, దాన్ని కత్తిగట్టు వదులు కోడిని. అది 1.5 కిలో కోడా, 2 కేజీలు కోడా, 4 కేజీలు కోడా అనేది పక్కన పెడితే, కత్తిగట్టు వదులు ఒళ్ళంతా తూట్లైనా సరే 2 ఆప్షన్స్, చంపటమా చావటమా. వెనకడుగు మాత్రం వేయదది. రోగమా, సమస్యల, ఇబ్బందుల, నొప్పుల, బాధల దేవుడు కాడి మన మీద మోపినప్పుడు తుది శ్వాస విడిచేంత వరకు అవసరమైతే యజమాని కాడి మోస్తూ ఆ కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విదిల్చడానికి ట్రై చేయకూడదు. కాడి కిందనే కన్ను మూయాలి, కానీ కాడి విదిల్చడానికి లేదు. నోరు లేని పశువు నేర్పే పాఠం. దైవజనుడు వృద్ధాప్యం వచ్చి పరిచర్య చేయలేను, ఇంకా నా వల్ల కాదని విసుగు చెంది ఈ ఒక్క కూటానికి వెళ్ళి ఇక మానుకుంటానని ఆ రోజు కూటానికి సిద్ధపరచబడ్డాడట. ఆయన వెళ్ళడానికి టైంకి చూస్తే ఏ వాహనం లేదు. ఆ ఊళ్ళో ఎడ్ల బండి కట్టి ఆయన ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పోయాడు. అయ్యా బండి కట్టు, నేను ఫలానా ఊరికి వెళ్ళాలా, వాక్యం చెప్పాలని. ఆ ఎడ్ల బండి వాడు అన్నాడు, అయ్యా నా ఎద్దుకి జ్వరం వచ్చింది, నా ఎద్దు 4 రోజుల నుంచి నలతగా ఉంది, దాని పరిస్థితి ఏం బాగలేదు, బండి కట్టలేను అన్నాడు. అయ్యా ఎట్లనన్నా కానీ నన్ను అక్కడ చేర్చయ్యా, నేను వెళ్ళాలి, ఈ కూటానికి నేను వెళ్ళి వాక్యం చెప్పాలి అని బ్రతిలాడితే, సరే చూస్తాను, నా ఎద్దు కానీ కాడి కిందకు వచ్చే పని అయితే నేను బండి కడతా, లేకపోతే కట్టనా అన్నాడు. వెళ్ళి కాడిని రెడీ చేసి ఎడ్లను వదిలిపెట్టి 2 ఎడ్లను తాడు వదిలిపెట్టి, ఆయనకు ఒక అలవాటు, కాడు ఎత్తితే 2 ఎడ్లు వస్తాయి కాడి కిందకి వచ్చి, తాళ్ళు వదిలిపెట్టి కాడు ఎత్తాడు. వచ్చి కాడు ఎత్తగానే బాగలేని ఎద్దు అలాగొచ్చి దాన్ని కింద జొరబడి మెడ మీద వేసుకుంది. కాడి బాగలేని ఎద్దు కూడా వచ్చేసింది, ఎక్కి కూర్చున్నాడు. బండి ముందుకు పోతా ఉంది. కొంచెం దూరం వెళ్ళింది, ఎద్దు లాగుతా ధనామని ముందుకు పడింది. బ్లడ్ గక్కింది, చచ్చిపోయింది. ఆన్ ది స్పాట్ చచ్చిపోయింది. ఆ బండి కట్టినవాడు, ఆ బండి దిగి ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ కాడిని విప్పి పక్కకేసి ఆ ఎద్దును పట్టుకొని దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తున్నాడంట. ఒక మనిషి చచ్చిపోతే కూడా ఏడవనంత దారుణంగా ఏడుస్తున్నాడు ఆ ఎద్దుని పట్టుకొని. గోడుగోడుని ఏడుస్తుంటే ఈయనకు ఆశ్చర్యం కలిగింది. ఎద్దు చేస్తే ఇంతలా ఏడుపు ఏడుస్తున్నాడండి, 4 రూపాయలు పెడితే ఇంకొక ఎద్దు వచ్చింది కదా. అడిగాడు, ఎందుకయ్యా దానికోసం అంత అల్లాడుతున్నావంటే, ఏడ్చి ఆ ఏడుపులో చెబుతున్నాడు, ఇది మామూలు ఎద్దు కాదయ్యా, ఇది నాకు ప్రాణం, దాని పనితనం చూసావు కదయ్యా నువ్వు, దాని గొప్పతనం, అది చచ్చిపోయే స్థితిలో ఉందయ్యా, ఉంది, దాని ప్రాణం బాగలేదు, చావుకు దగ్గరకు వచ్చి ఉంది, దాని ప్రాణం పోయిద్ది, ఇంటికాడ ఉన్నది వచ్చింది, ఇక్కడైనా వచ్చింది, కానీ నేను వెళ్ళి కాడెత్తగానే వచ్చి కాడి మెండేసుకుంది చూడయ్యా. అది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎద్దు,
తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు, కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు, ఇట్లాంటి నమ్మకమైనది దొరికింది నాకు. ఏడ్చాడు బోర్న. దైవజనుడికి సిగ్గేసింది. ఈ ఎద్దును గూర్చి ఆ యజమానుడు అన్న మాట నా తండ్రి నన్ను గూర్చి అంటాడా? అయ్యో అనడు కదా. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా? నేను అవసరమైతే నడిచి వెళ్తా. నా ప్రభు పనిలో, ఆయన సువార్త వ్యాప్తిలో, ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా. నా తుది శ్వాస విడిచేంత వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా. ప్రకటిస్తా చచ్చిపోతా. నోరు లేని పశువుకున్న నమ్మకత్వం నాకుండకపోతే, బలహీనతలు ఒక పక్క కృంగతీస్తున్న, ఆర్థిక సమస్యలు అల్లాడిస్తున్న, ప్రతికూలతలు తరుముతున్నా, మొక్కవోని దీక్షతో మనం పట్టిన పట్టు విడవకుండా నా ప్రభు నామ మహిమ కొరకు కష్టపడాలి, సాధించాలి. అల్పమైనవి, తుచ్చమైన వాటి కోసం టైంని పోనీయకూడదు. క్షణికమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం టైంని లాస్ చేయకూడదు. ఎంత కష్టపడగలమో, ఎన్ని రకాలు కష్టపడగలమో అన్ని రకాలు మనం సాధించాలి. బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఒక మాట చెప్తాను. నువ్వు ఏ సబ్జెక్ట్ అన్న అడుగు, ఏ ఫీల్డ్కి చెందిందని అడుగు, అందులో 60% జ్ఞానం పొందున్నాడంట. ఆయన 60% జ్ఞానం పొందున్నాడంట. అందులో ఏ సబ్జెక్ట్ అన్నా చూడు, ఏ ఫీల్డ్ అన్నా చెప్పు, నువ్వు అందులో 60% జ్ఞానం పొందున్నాడంట. 2-3 రకాలు మనం చేసి ఓ అని అంటూ ఉంటాం. ఎన్ని రకాలు తీసుకున్నాడు చూడ. అది ఉంది చూడండి, అక్కడ లిస్ట్ ఉంది చూడండి. ప్రియులారా, యజమానుడు మెచ్చుకునే విధంగా కష్టపడిన సాక్ష్యం ఉండాలి. నా బిడ్డ ఒక్కరోజు కూడా ఊరుకుండలేదురా. నా బిడ్డ తిరుగుతానే ఉన్నాడు, కష్టపడుతూనే ఉన్నాడు. నా కుమారుడు కష్టపడ్డాడు, నా కుమార్తె కష్టపడ్డాడు. నమ్మకమైన బిడ్డలు, నా బిడ్డలు ఆత్మల కోసం ప్రయాసపడ్డారు. సమాజాన్ని కూడా ఆర్థికంగా ఉద్ధరించడానికి సమాజంలో నాకు ఆశ అండి. భౌతికంగా ఏం ఆశ తెలుసా నాకు? నేను నిజం, మీరు నమ్మకండి, నేను లోకంలో పనిచేసేటప్పుడు కూడా నాకున్న ఆశ ఏందో చెప్తాను మీకు. నేనొక్కడిని పనిచేసి, నేనొక్కడిని చేసి నా ఒక్క కుటుంబం బతికించుకోవడానికి ఇష్టం ఉండేది కాదు. నాతో పాటు నలుగురికి పని చూపించే స్థితిలో నేను ఉండాలని ఆశపడ్డాను. నేను ఒక్కడిని, నా ఒక కుటుంబం కడుపు నింపటం కాదు, నేను కల్పించే పనితో 4 కుటుంబాల కడుపులు నిండాలి. నలుగురు బతకాలండి. నేను ఒక్కడిని జాబ్ పొందడం కాదు, నలుగురికి జాబ్ ఇచ్చే స్థితిలో ఉండాలి. న్యాయించాలి. నేను 10 మందికి పని చూపించేంత పొజిషన్లో ఉండాలి. నేను బతకాలి, భౌతికంగా నలుగురిని బతికించాలి. ఆత్మీయంగా కూడా నేను బ్రతకాలి, 4 ఆత్మల్ని రక్షించాలి. సన్నిధికి వచ్చేటప్పుడు కూడా నేను తినాలి, పట్టడన్నో నేను తినేదాంతో పాటు 10 మంది తినటానికి కూడా నేను సమకూర్చాలి. నేను పొందాలి దేవుని సన్నిధిలో, నాతో పాటు 10 మంది పొందడానికి కావాల్సింది నేను సమకూర్చాలి. నా మాటలు మిమ్మల్ని గాయపరిచి ఉంటే నన్ను మన్నించండి. కర్తవ్యాన్ని బోధిస్తే, కుటుంబ వ్యవస్థలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు బోధించి నేను చెప్పిన దైవికమైనవని మీకు అనిపిస్తే తప్పకుండా వాటిని అనుసరించండి. రోషం లేని బతుకు, దిగజారిన బతుకు మనం బ్రతకూడదు. దేవుని ఎరిగిన వారమే మనం బతకూడదు. గురి లేని బతుకు బతకూడదు. ఏదైనా ఒక పట్టు పడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోకూడదు. ప్రార్థించు, ప్రయత్నించు, విజయం నీదే. ప్రార్థించు, ప్రయత్నించు, ఖచ్చితంగా నీ పరిస్థితి మారిద్ది. నేను చెబుతున్నా, నా తమ్ముడా, ఎవడో వచ్చి నీ ఇంటిని బాగు చేయడు తమ్ముడా. నా చెల్లి, ఎవరో వచ్చి నీ కుటుంబాన్ని కట్టరమ్మా.
ఎవరో వచ్చి నీ ఊరిని బాగు చేయడు, ఎవడో వచ్చి నీ సమాజాన్ని బాగు చేయడం. నువ్వు నీ కుటుంబంలో కనీసం నువ్వు ఒక్కడివన్నా, నువ్వు ఒక్కదానివన్నా నడుం కట్టి కుటుంబాన్ని ఒక క్రమంలో నీకు తీసుకొని రాకపోతే ఎవడు బాగు చేస్తాడు? నువ్వు నడుం కట్టావా? అట్లయితే నిన్ను దీవించి నీ ద్వారా నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొస్తాడు నా దేవుడు. నీ సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వు నడుం కట్టావా? అట్లయితే నిన్ను వాడుకొని నీ సమాజాన్ని ఒక కొలిక్కి తెస్తాడు నా దేవుడు. ఎవరు బాగు చేస్తారు? వచ్చే ఎవడు పూనుకుంటాడు? వచ్చే నీ కుటుంబాన్ని బాగు చేయడానికి నువ్వే పూనుకోవాలి, ప్రార్థించాలి, ప్రయాసపడాలి, ప్రయత్నించాలి, నీ సమాజం కోసం ప్రార్థించాలి, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. చిలకలూరిపేట అంటే చెప్పుకోవడానికే సిగ్గు మాకు. చిలకలూరిపేట మీది ఏ ఊరని హైదరాబాద్లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం. గుంటూరేనా పక్కన అంటే మళ్ళీ అబద్ధం చెప్పలేక సగం నిజం, గుంటూరు పక్కనలే అంటాం. గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం. నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు, వదిలిపెట్టాడు ఒక పట్టాను అడుగుతూనే ఉంటాడు. చివరికి చిలకలూరిపేట అని చెప్పాలా. ఆ మాట అనగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా? చిలకలూరిపేటనా? మరి ఆ ముక్క చెప్పొచ్చుగా, చిలకలు ఉంటాయంటగా మీ ఊర్లోనే. వాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు? వేశ్యావృత్తిలో బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉండాలంటే. చిలకలూరిపేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు, వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళు, ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు. చాలా బాధపడ్డా, చాలా దుఃఖపడ్డా. ఒక్కొక్కసారి మోకాళ్ళలోని బోరను ఏడ్చి ప్రార్థించాను. నా జ్ఞాపకం, నా ఊరి పేరు, ఈ అడ్రస్, స్థితిగతులు మారాలి ప్రభువా. ఇది చెడుతనానికి కేర్ ఆఫ్గా ఉండకూడదు, ఇది ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి ప్రభువా. ఆత్మల రక్షణకు కేర్ ఆఫ్గా ఉండాలి. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడికో పోవటం కాదు, రాష్ట్రాల నలుమూలల నుంచి చిలకలూరిపేటకు రావాలి ప్రభువా, చిలకలూరిపేటకు రావాలి ప్రభువా, చిలకలూరిపేటకు రావాలి. నువ్వు కదులు ప్రభువా, నువ్వు ఉజ్జీవం తీసుకొని రా ప్రభువా, లేకపోతే నా ప్రాణం తీసుకో ప్రభువా. ప్రార్థన చేసా, చేయండి నేను చెప్పట్లా. ఆ సమాజ స్థితిని మార్చనప్పుడు, నా సమాజం యొక్క గతిని మార్చలేనప్పుడు, సాక్ష్యాన్ని మార్చలేనప్పుడు, కుటుంబ పరిస్థితులు మార్చలేనప్పుడు నా బ్రతుకు అర్థం లేదు. నా అంతటా నేను చేస్తే నరకానికి వెళ్తాను. నా ప్రాణం నువ్వు తీసుకో. ఇతరులకు, కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడే నీ బ్రతుకు ఉండేమి చచ్చినయం ప్రభువా, తీసుకో. నా ప్రార్థనలన్నీ నా దేవుని సన్నిధిలో వినపడ్డాయి. నా దేవుడు ఆయన బలమైన కార్యం చేశాడు. ఏం చేస్తున్నా శ్వాసం తెచ్చుకోరా నాయన, నేను చెప్పేది మైండ్కి పోనీ. ఇంకో దానికి పోయావా? రోషం పోనండి, దీక్ష పోనండి. ముగిస్తున్నా నేను. ఇంతసేపు మాట్లాడతా అనుకోలా, కానీ నా హృదయంలో భారం. లేండి, పైకి లేచి నిలబడండి. ఆడవాళ్ళు అయితేనే కుటుంబాలను కట్టిన ఆడవాళ్ళు ఉన్నారండి. కుటుంబాలకు దీపమైన ఆడపిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు సాధించలేని ఆడపిల్లలు సాధించి చూపించారు తెలుసా కొన్ని కుటుంబాల్లో. మగపిల్లలు సాధించిన కొన్ని కుటుంబాలు కూలిపోయే కుటుంబాలు నిలబెట్టుకున్నారు. సమాజాలకు మంచి సాక్ష్యం తెచ్చిన వాళ్ళు ఉన్నారు, సమాజాన్ని ఘనపరిచిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనకి మంచి ఆశ్రయపురం యేసయ్య ఉన్నాడు మనకి. ప్రార్థించు, ప్రయత్నించు, ప్రార్థించు, కష్టపడో, శ్రమపడో. నువ్వు ఎంతవరకు పోరాడగలవో పోరాడు. నా దేవుడు నీ వెన్నంటి ఉండి నీకు విజయం ఇస్తాడు. ఆయన నిన్ను గెలిపిస్తాడు. ఎలా 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 సచ్చిన బతికిన సాక్ష్యం ఉండాలి. సచ్చిన బతికిన ఒక సాక్ష్యం ఉండాలి. 10 మందిని ఉత్తరించిన బతుకు ఉండాలి. 10 మందిని బాగు చేసిన చరిత్ర ఉండాలి. 10 మందిని బ్రతికించిన చరిత్ర ఉండాలి.